Welcome to our YouTube channel MSR Academy. Today I am going to teach you about present perfect continuous tense. Friends, ఈ రోజు మనం ఈ క్లాస్లో present perfect continuous tense అని గురించి నేర్చుకోబోతున్నాం. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ MV4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్రెండ్స్, మనం చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ MV4 అంటే మెయిన్ వర్బ్ 1కి ఈ మెయిన్ వర్బ్ 1కి ఐఎన్జీ జాయిన్ చేస్తే మనకు ఫామ్ అయ్యేది ఈ MV4. అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక ఈ టెన్స్ యొక్క క్లూ వర్డ్స్ ఫర్, సిన్స్. మెయిన్ క్లూ వర్డ్స్ ఈ రెండు, ఫర్ అనేది, సిన్స్ అనేది. ఫర్ ఎప్పుడు ఉపయోగిస్తాము, సిన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఫర్ని పీరియడ్ ఆఫ్ టైం చెప్పడానికి ఉపయోగిస్తాం. ఎలా అంటే 2 గంటలు, లైక్ 2 hours, 4 days, సమ్ ఇయర్స్, సెవరల్ ఇయర్స్ అనేవి చెప్తూ ఉంటాం. ఈ ఫర్ని ఎప్పుడైతే ఉపయోగిస్తామో అక్కడ ఏ సమయానికి వర్క్ స్టార్ట్ అయిందో చెప్పము. ఫర్ ఎగ్జాంపుల్గా 2 గంటల ముందు అనే విధంగా మనం చెప్తాం. అదే సిన్స్ యూజ్ చేసాము అంటే పర్టికులర్ టైంని మనము మెన్షన్ చేస్తాం. పర్టికులర్ టైం అంటే మనకి క్యాలెండర్లో కావచ్చు, అలాగే క్లాక్లో కావచ్చు. ఈ రెండు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్యాలెండర్లో కానీ క్లాక్లో కానీ మనం ఏవైతే చూసామో ఆ పర్టికులర్ సమయాన్ని మనం చెప్పడానికి సిన్స్ ఉపయోగిస్తాము. ఈ విధంగా మీరు బోర్డు మీద చూసినట్లయితే 5 o'clock ఇయర్, పర్టికులర్ ఇయర్ మెన్షన్ చేయడం జరిగింది 2016. అదేవిధంగా దీని యొక్క యూసేజ్ మనం చూస్తే ఇట్ షోస్ ఎన్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ది పాస్ట్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. పాస్ట్లో ఎక్కడో వరకు స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో కూడా ఇంకా కంటిన్యూ అవుతున్న వర్క్స్ని మనం తెలియపరచడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తాం. ఫ్రెండ్స్, దీన్ని తెలుగులో చూసినట్లయితే గతంలో ప్రారంభమై ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్న పనులను తెలియచేస్తుంది. ఎవరు తెలియచేస్తారు? ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తెలియపరుస్తుంది మనకి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ అనే ప్రొనౌన్తో చూస్తే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 5 years. ఇక్కడ ప్రిపోజిషన్ క్లూ వర్డ్ ఫర్ అని ఉపయోగించాను. ఫర్ ఉపయోగించాను కనుక పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది. అంటే ఏ సమయంలో నేను ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేసాము అనేది నేను మెన్షన్ చేయట్లా. కొన్ని సంవత్సరాల, ఫర్ ఎగ్జాంపుల్గా 5 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను అని మాత్రమే చెప్తున్నాను. రెండవ ఎగ్జాంపుల్లో ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2005. ఇక్కడ 5 years అన్నాను. 5 years వెనక్కి వెళ్తే ఆ పర్టికులర్ ఇయర్ అయితే ఉందో ఆ ఇయర్ను మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఈ విధంగా పాయింట్ ఆఫ్ టైర్ని మెన్షన్ చేయడానికి మనం సిన్స్ని ఉపయోగించాలి. అలాగే ఇక్కడ మీకు చూస్తే రెండు మీకు హ్యావ్ ఫార్మ్స్ నుంచి హ్యావ్ హ్యాజ్ రెండు మీకు రాయడం జరిగింది. ఏది ఎప్పుడు వాడాలి అనే విషయాలు ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. ఐ, వి, యు, దే అండ్ ప్లూరల్ నౌన్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రొనౌన్స్ ప్లస్ ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు మనము హ్యావ్ బీన్ ఉపయోగిస్తాం. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ ఉపయోగిస్తాం. ఫ్రెండ్స్, వీటన్నిటిని ఎగ్జాంపుల్ రూపంలో చూసినట్లయితే సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది, దాని నుంచి నెగిటివ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం, క్వశ్చన్ ఎలా అడగాలో అనేది చూద్దాం. ప్రీవియస్ జరిగిన క్లాసెస్ అన్నింటిలో మనం ఎక్కువగా ప్రొనౌన్స్తో ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయడం చేసాం. ఇప్పుడు నౌన్స్ని తీసుకొని ఇక్కడ మీకు సింగులర్స్, ప్లూరల్స్ అని మెచ్చాం. ప్లూరల్ అనగా ప్లూరల్ నౌన్స్ అని, ఇక్కడ సింగులర్స్ అంటే సింగులర్ నౌన్స్ అని చెప్పేసి వాటితో సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. రమేష్ అండ్ సురేష్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ విజయవాడ ఫర్ 10 years. వారు 10 సంవత్సరాల నుంచి విజయవాడలో నివసిస్తూ ఉన్నారు. ఇదే స్టేట్మెంట్ని ఒక పర్టికులర్ ఇయర్ మెన్షన్ చేసి చెప్పాలంటే రమేష్ అండ్ సురేష్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ విజయవాడ సిన్స్ 2010. వాళ్ళు 2010వ సంవత్సరం నుంచి విజయవాడలో నివసిస్తున్నారు అని వస్తుంది. ఈ స్టేట్మెంట్ నుంచి మనం నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకొని రావాలి అంటే ముందు ఈ రెండు స్టేట్మెంట్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ ఐడెంటిఫై చేయాలి. ఆ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాసాము అంటే నెగిటివ్ అవుతుంది. రమేష్ అండ్ సురేష్ హ్యావ్ నాట్ బీన్ లివింగ్ ఇన్ విజయవాడ ఫర్ 10 years అనేది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. వారు 10 సంవత్సరాల నుంచి విజయవాడలో నివసించడం లేదు అనే స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ మనం
ప్రశ్నగా తీసుకొని రావాలంటే మళ్ళీ ఇదే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్కి ముందు తీసుకొని వస్తే అది ప్రశ్నగా అవుతుంది. అప్పుడు మనం సెంటెన్స్ ఫార్మేషన్ చూస్తే హ్యావ్ రమేష్ అండ్ సురేష్ బీన్ లివింగ్ ఇన్ విజయవాడ ఫర్ 10 years. రమేష్ మరియు సురేష్ 10 సంవత్సరాలుగా విజయవాడలో నివసిస్తున్నారా అనే ప్రశ్నగా అవుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ రాయడం జరిగింది హౌ లాంగ్ అనే ఫ్రేజ్. ఈ పర్టికులర్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం హౌ లాంగ్ అనే ఫ్రేజ్ను ఉపయోగించి కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఆ క్వశ్చన్ అడిగే విధానం ఇక్కడ చూడండి. హౌ లాంగ్ హ్యావ్ రమేష్ అండ్ సురేష్ బీన్ లివింగ్ ఇన్ విజయవాడ. ఎంత కాలం నుంచి రమేష్ మరియు సురేష్ విజయవాడలో నివసిస్తూ ఉన్నారు అనే ప్రశ్న ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లూరల్ నౌన్స్ తీసుకున్నాం కనుక హ్యావ్ ఉపయోగించాము లేక హ్యావ్ బీన్ ఉపయోగించామని చెప్పచ్చు. సింగులర్ నౌన్స్ ఆర్ సింగులర్స్ ఉపయోగించినట్లయితే హ్యాజ్ లేక హ్యాజ్ బీన్ ఉపయోగిస్తాము. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి. రమేష్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 2004. రమేష్ 2004వ సంవత్సరం నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఇప్పటికీ తను ఆడుతూనే ఉన్నారు అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ నెగిటివ్ చేయాలంటే మళ్ళీ హెల్పింగ్ వర్బ్ని ఐడెంటిఫై చేయడం. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ని మనం ఉపయోగించినట్లయితే నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. రమేష్ హ్యాస్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 2004. 2004 నుంచి రమేష్ అనే వ్యక్తి క్రికెట్ ఆడడం లేదు అని చెప్తాం. అదే ప్రశ్నగా అడగాలి అంటే హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొని వస్తే ఈ విధంగా ఫామ్ అవుతుంది. హ్యాస్ రమేష్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 2004 అవుతుంది. 2004వ సంవత్సరం నుంచి రమేష్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడా అనే ప్రశ్న మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే హౌ లాంగ్ అనే ఫ్రేజ్తో మనం క్వశ్చన్ ప్రిపేర్ చేస్తే ఈ విధంగా అవుతుంది. హౌ లాంగ్ హ్యాజ్ రమేష్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా తయారు చేయడం కోసం హోంవర్క్ వైజ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అన్ని ప్రొనౌన్స్తోను ప్లస్ నౌన్స్ మీ ఇమాజినరీ నౌన్స్ తీసుకొని సెంటెన్సెస్ క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు ఇస్తున్న వర్బ్స్ స్టడీయింగ్, అది స్కూల్ అయినా తీసుకోవచ్చు, ఆబ్జెక్ట్గా కాలేజ్ అయినా తీసుకోవచ్చు. దట్ ఈస్ ఆఫ్ యువర్ చాయిస్. స్టడీయింగ్, లివింగ్ ఇన్ విజయవాడ. ఆల్రెడీ విజయవాడ గురించి నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూపడం జరిగింది. అలాగే ప్లేయింగ్ క్రికెట్, రైటింగ్ బుక్స్. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్స్, సింగులర్ నౌన్స్కి హ్యాస్ బీన్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఇచ్చిన సేమ్ వెబ్సే మీకు ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. వాటితో ప్రాక్టీస్ చేయండి. చాలా త్వరగా మనం లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ టైం.